వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. హైడ్రాకు పూర్తి స్వేచ్ఛ కల్పిస్తూ చట్టబద్ధత కూడా కల్పించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు ఎటువంటి చట్టబద్ధత కల్పించారు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, రాష్ట్రంలో కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి పేరు హైడ్రా. ఈ హైడ్రా పూర్తి స్థాయిలో అక్రమ కట్టడాలను కూల్చివేసుకుంటూ గడిచినటువంటి 2 నెలలుగా వస్తా ఉంది. ఇప్పటి వరకు 200కు పైచిలకు అక్రమ కట్టడాలను 100 ఎకరాలకు పైగానే ప్రభుత్వ భూమిని తిరిగి ప్రభుత్వంలోకి స్వాధీనం చేసుకుంది. అయితే హైడ్రా ఏర్పడింది జీవో నెంబర్ 99 ద్వారా హైడ్రా ఏర్పడింది. మున్సిపల్ యాక్ట్ లోని భాగంగానే ఈ హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మున్సిపల్ శాఖ కిందనే ఈ హైడ్రా పనిచేస్తా ఉంది. అయితే హైడ్రాకు ప్రత్యేకంగా సిబ్బంది లేరు. ఇప్పటి వరకు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సిబ్బందిని మాత్రమే హైడ్రా వాడుకుంటా ఉంది. హైడ్రా కూల్చివేతల మీద పెద్ద ఎత్తున కూడా అభ్యంతరాలు వస్తా ఉన్నాయి. ఒకవైపు విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. హైడ్రాకు ఉన్నటువంటి అర్హత ఏంటి అన్నటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అట్లాగే హైడ్రాకు ఉన్నటువంటి పరిధులు ఏంటి అన్నటువంటి క్వశ్చన్స్ హైకోర్టుతో పాటు బయట నుంచి విపక్షాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. దీనిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో అన్ని శాఖల యొక్క అధికారాలను హైడ్రాకు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక నుంచి పూర్తి స్వేచ్ఛను హైడ్రాకు ఇవ్వనుంది. అట్లాగే హైడ్రా పరిధిని సంబంధించినటువంటి విషయంలో చట్టబద్ధత కల్పించాలన్నటువంటి నిర్ణయం కూడా కేబినెట్ తీసుకుంది. దానికి ఆమోదం తెలిపింది. వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకమైనటువంటి బిల్లును, ఆర్డినెన్స్ ను కూడా అసెంబ్లీలో ఆమోదం తెలుపనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక హైడ్రాకు సిబ్బంది కొరత ఉన్నటువంటి నేపథ్యంలో కొంతమంది సిబ్బందిని ఇవ్వాలని నిన్న ప్రత్యేకంగా అన్ని శాఖల నుంచి దాదాపు 170 మందిని ఇవ్వడంతో పాటు కాంట్రాక్ట్ బేసుల్లో మరొక 300 మంది వరకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి విషయం మీద కేబినెట్ అప్రూవల్ కూడా పొందిందని చెప్పుకోవాలి. ఇక ఇప్పటి వరకు కేవలం జీవో 99 ప్రకారం పనిచేసినటువంటి హైడ్రా ఇక నుంచి కొంత ఆర్డినెన్స్ చట్టబద్ధత పొందిన తర్వాత కూల్చివేతలకు సంబంధించినటువంటి విషయం మీద ప్రత్యేకమైన కార్యాచరణ పొందుపరిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేవలం జిహెచ్ఎంసీ లిమిట్ వరకు ఉన్నటువంటి హైడ్రా ఓఆర్ఆర్ పరిధి వరకు విస్తరించనుంది. 27 నుంచి 32 మున్సిపాలిటీలు అట్లాగే కార్పొరేషన్లకు సంబంధించి దాదాపు 7కు పైగా కార్పొరేషన్లు ఇందులో ఇంక్లూడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. జీవో విడుదల చేసినప్పుడే 4 జిల్లాల పరిధిలో అటు సంగారెడ్డిలోని కొంత భాగము, భువనగిరిలోని కొంత భాగము, హైదరాబాద్, రంగారెడ్డి 4 జిల్లాలకు సంబంధించినటువంటి పరిధులలో ఈ ఓఆర్ఆర్ లిమిట్స్ వరకు హైడ్రాకు అనుమతులు ఇచ్చినటువంటి నేపథ్యంలో దీని లిమిట్స్ లో ఉన్నటువంటి అన్ని అక్రమ కట్టడాలను ముఖ్యంగా చెరువులు, కుంటలు, నాలాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మొదటి దశలో కూల్చివేసిన తర్వాత మిగతాకు సంబంధించినటువంటి అక్రమ కట్టడాల మీద హైడ్రా దృష్టి పెట్టనుంది. మొత్తానికైతే త్వరలో జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆర్డినెన్స్ చట్టబద్ధత కల్పించనున్నారు. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.